హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి చూడండి బ్లౌజులు. అందరు మేడమ్స్ కూడా ఎలా ఉంటారంటే టేస్ట్ మాకుని అంటే సిటీలో అయితే రెడీ సాల్ట్ చాలా స్లిమ్ అనమాట. చూడండి ఒకసారి ఎంత స్లిమ్ ఉందో, అంటే మీరు జూమ్ చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది. చాలా స్లిమ్ అనమాట. మనము పెట్టినట్టు అసలు వీళ్ళకి సెట్ అవ్వదు. సెట్ చేసుకోవచ్చు. చూడండి రెడీ సాల్ట్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఆర్ఎస్ అనేది 2 మీద కూడా తక్కువే ఉంది. ఒకవేళ వీళ్ళు ఎక్కువ కుట్టేపించినా కూడా అందులో చూడండి కొంచెం సోల్డర్ ఎక్కువైతే ఇక్కడ కుట్టేపించారనమాట. అట్లా ఫిట్టింగ్లో పోతుంది. మనం కట్ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలి. చూడండి రెడీ సోల్డర్ 2 మీద కూడా తక్కువ అనమాట. క్యాజువల్ మనకి ఎట్లుంటుంది అంటే మనం ఊర్లో కుట్టేటప్పుడు సోల్డర్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి అయినా కూడా వీళ్ళది ఎటువంటి సోల్డర్ డ్రాపింగ్ కూడా ఉండదు. అతుక్కొని ఉంటుంది అనమాట. మాస్టర్ కట్ చేస్తే బ్లౌజ్ అతుక్కొని ఉంటుంది. చూడండి ఎంత బ్రాడ్ ఉంటుంది. అయినా కూడా షోల్డర్ డ్రాపింగ్ ఉండదు అనమాట. మీరు అలా బొట్టి స్టైల్లో ఉండాలి అంటే మెయిన్ ఏంటి, మనకు చూడండి ఇది బ్యాక్ పార్ట్. నేను ఫస్ట్ మామూలుగా అనేసి ఇది పెట్టుకున్నా. అయితే తను వచ్చేసి నాకు కంపల్సరీ అంటే ఇంత ఫస్ట్ నేను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నా లెటర్ ప్రకారం ఇక్కడికి వచ్చింది మార్కింగ్. అంటే మళ్ళాగా అయితే మళ్ళీ తర్వాత తను వచ్చేసి ఒక బ్లౌజ్ ఇచ్చేసి నాకు షోల్డర్ అనేది ఇలా కావాలి, నాకు రెడీ షోల్డర్ ఎక్కువ ఉంటే నేను అసలు వేయను అన్నది. రెడీ షోల్డర్ తక్కువ ఉండటం వల్ల బ్లౌజు ఈ పార్ట్ తక్కువ ఎక్కడ ముడతలు రావన్నమాట. చూడండి మీరు చూస్తేనే కటింగ్లో తెలుస్తుంది. చూడండి రెడీ షోల్డర్ తక్కువ ఉండటం వల్ల ఈ పార్ట్ మొత్తం ముడతలు అనేవి అసలు రావు. నేను ఇంకా నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ చూడండి ఇది ఫస్ట్ నేను పెట్టిన పాయింట్, తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను. అలా మనకి షోల్డర్ స్లిమ్ చేయటం వల్ల చాలా కంప్లైంట్స్ తగ్గుతాయి. కానీ అంటే ఎందుకంటే మన టైలరింగ్ మొత్తం కూడా పొడవు ఎడల్పు మీద ఆధారపడి ఉంటుంది. కంపల్సరీ మనము ఎడల్పును తగ్గిస్తున్నాము, అదే ఎడల్పుని పెంచుతాం. ఇప్పుడు అంటే నెక్ బ్రాడ్ని పెంచుతున్నాం అంటే కొంచెం పొడవులో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మాస్టర్ అలా చేస్తారు అనమాట. ఒక కస్టమర్ వచ్చేసి నార్మల్గా అడిగినప్పుడు వాళ్ళకి పెట్టే లెంత్లో కానీ వాళ్ళకి పెట్టే ఈ షోల్డర్లో కానీ చేంజెస్ చేస్తారనమాట. అందువల్ల చూడండి మీరు కటింగ్ చూస్తేనే తెలుస్తుంది ఎంత నీట్గా ఉందనేసి. అంటే మాస్టర్ కట్ చేశారంటే లేరు, ప్రజెంట్ మాస్టర్ లేరు. నేను మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేనే కట్ చేసుకున్నాను. ఫస్ట్ది ఇది అనమాట. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇది ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ అనమాట. ఫస్ట్ ఇది. తర్వాత ఇంకా తను వచ్చేసి అంటే నేను నెక్స్ట్ లైన్లో మార్జిన్ తీసుకున్నాను. అలాంటప్పుడు కొన్ని చేంజెస్ చేసుకున్నాను. ఎందుకంటే బ్రాడ్ పెంచేసరికి కొంచెం లెంత్ని తగ్గించడం అవన్నీ చేసుకున్నాను అనమాట. మన స్టూడెంట్స్కి అయితే బాగా తెలుసు. ఎప్పుడైనా సరే థియరీ పర్ఫెక్ట్గా తెలిస్తే మీరు ఎటువంటి రూట్నైనా ఇది కావచ్చు. చూడండి నాకు ప్రిన్స్ కట్కి ఎంత పఫ్ వచ్చిందో చూడండి. ఎందుకంటే చాలామంది ప్రిన్స్ కట్ ఏమంటున్నారంటే మాకు నొట్టు పట్టినట్టు వస్తుంది మేడం, ప్రిన్స్ కట్ అంత చెస్ట్ లేనట్టు వస్తుంది అని చెప్తారు. అది మన కటింగ్లో ప్రాబ్లం అనమాట. చూడండి కంపల్సరీ డిజైన్ మంచిగా ఉంటే ప్రిన్స్ కట్ ఈ పీస్ క్రాస్ తీసుకోవాలి. ఇది క్రాస్ పీస్ మంచిగా ఉంటుంది. అలానే ఇక్కడ మనకి పఫ్ రావాలి కంపల్సరీ. మాస్టర్ కటింగ్లో మెయిన్ ఏంటి ఈ పఫ్ అనమాట. ఈ పఫ్ వల్ల ఈడ చెస్ట్, ఈ పఫ్లో చెస్ట్ కూర్చుంటుంది. చెస్ట్ కూర్చొని మనకి చెస్ట్ ఫిట్టింగ్ ఎక్కువ రాను, నడుము స్లిమ్ రాను వస్తుంది అనమాట. చూడండి ఫ్రంట్ లెంత్ పెంచడం కానీ ఏమైనా చేశానా? అసలు చేయలేదు. మనకు కావాల్సిందంతా మన ఫార్ములా ప్రకారం ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ లేరు, కలకత్తాలో ఉన్నారు. అయినా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఎలాంటి మోడల్ బ్లౌజ్ ఇచ్చినా నేనే హ్యాండిల్ చేసుకుంటా. చాలామంది ఏమనుకుంటారంటే మేడం మాస్టర్ చుట్టూ మాస్టర్ కట్ చేస్తే మనకి రూపాయి బిల్ల కూడా మిగలదు అనమాట. చూడండి ఫస్ట్ అట్లా నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. అంటే వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళ బ్లౌజ్ ప్రకారం సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ స్లిమ్గా ఉండటం వల్ల ముడతలు అనేవి వచ్చే ఛాన్స్ అసలు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇవాళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇది. మేడం వచ్చేసి ఇది నాకు చాలా ఫిట్టింగ్ బాగుంది అన్నారు. అలా షోల్డర్ స్లిమ్ చేసుకున్నప్పుడు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి విషయాలు, మంచి మంచి టిప్స్ తెలుస్తాయి అనమాట. ఎందుకంటే ఎంత సాఫ్ట్వేర్లు చదివిన వాళ్ళకే అమౌంట్ రాదు. కానీ టైలర్గా మనం నిలబడి మంచి నేమ్ తెచ్చుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది. అయినా నేను ఇంట్లో తీసుకొచ్చుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే హార్డ్ వర్క్ తప్పనిసరిగా ఉంటుంది. హార్డ్ వర్క్ భయపడేటోళ్ళు అయితే అసలు ఈ ఫీల్డ్లో రావద్దు. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ ఉద్యోగంలాగా ఉండదు ఈ ఫీల్డ్.